సాధారణ ప్రజలను బలి చేయటం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ మొత్తం రాష్ట్రంలో సాధారణ ప్రజా రవాణా వ్యవస్థ అంతా కుప్పగూలినటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో ఇవాళ యోగా పేరుతోటి 5 లక్షల మందితోటి యోగా చేయించాలన్న ఆలోచనతోటి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని, ఆశా వర్కర్లని, అంగన్వాడీ వాళ్ళని అనేక మందిని ఈ విధంగా ఆర్టీసీ బస్సులు పెట్టి వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడం వల్ల బస్సులు లేకుండా పోయినటువంటి పరిస్థితి. దాంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం, సాధారణ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడ లాంటి నగరాలకి, లేకపోతే ఒంగోలు, గుంటూరు తదితర నగరాలకి మామూలు షాప్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు ప్రయాణం చేయాలంటే బస్ ఛార్జీ 30-40 రూపాయలు ఉంటే ఇవాళ 100-150 రూపాయలు ఆటో వాళ్ళకి చెల్లించి ప్రయాణం చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇదే 5 లక్షల మందితో యోగా చేయకపోతే యోగాని ఎవరు గుర్తించరా? యోగా యొక్క ప్రాధాన్యతను ప్రచారం చేయండి. 5 లక్షల మందితో ఒక దగ్గర చేర్చి యోగా చేయటం ద్వారానే దాని గుర్తింపు తీసుకురావాలి. దానికోసం మొత్తం ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన పరమ దుర్మార్గమైనటువంటిదని ఈ సందర్భంలో ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడటం అనేది జరుగుతూ ఉన్నది. యోగాని తప్పు పట్టడం లేదు, యోగా మంచిదే. పాఠశాలలో పెట్టు, గ్రామాలలో ఏదో ఒక టైంలో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రచారం చెయ్యి, తప్పు లేదు. కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది నమోదు చేయాలన్న నీ లక్ష్యం కోసం ఎక్కడో ఉన్నటువంటి ప్రధానమంత్రిని ప్రత్యేకంగా దీనికోసం పిలిచి ఆ విధంగా యోగా అనేది కార్యక్రమాన్ని 5 లక్షల మందితోటి సముద్రం ఒడ్డున, బీచ్ ఒడ్డున ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఈ విధంగా ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయటం అనేది పరమ దుర్మార్గమైనటువంటి విషయం. అదే విశాఖపట్నంలో మరి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేస్తే దానికి ఒక అర్థం ఉంది. అక్కడ దాదాపు 1-2 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అక్కడ ఏర్పడటం అనేది జరుగుతుంది. కానీ ఆ విధంగా ఉపాధి కాదు ఇక్కడ కావాల్సింది, ప్రచారం అనేది ప్రధానమైనటువంటి ఎజెండాతో ఈ దేశ ప్రధానమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి వీళ్ళంతా కూడా ప్రచార యావలో పడిపోయి ప్రజల్ని నానా హింసలకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి విషయం అని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు కదా, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు కదా, మరి నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో కనపడలేదా నీకు? వాళ్ళకి ఇవ్వటానికి డబ్బులు లేవు. కానీ ఈ ప్రచార కార్యక్రమానికి కోట్ల రూపాయలు ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి కోట్ల రూపాయలు ఇబ్బందులు పాలు చేయటం అనేది ఏమి న్యాయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని ఈ సందర్భంలో మీకు నేను విజ్ఞప్తి చేయటం జరుగుతూ ఉన్నది. ఇది ఇట్లాంటి ప్రచార ఆర్భాటాలు కాదు. ప్రజలకు ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించడానికి ఏమి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని నిలబెట్టడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఈ వైపు ఆలోచించండి. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, మరోవైపు అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధానికి ఏ విధంగా పరిష్కారం అనేది ఆలోచించాల్సిన బాధ్యత ఇంత పెద్ద దేశం, ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశానికి ప్రధానమంత్రి గారు ఆయన అటువైపు ఆలోచించాలి. ఒక యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుద్ది, దాని యొక్క పరోక్ష ప్రభావం మన దేశం మీద కూడా పడుతుంది అనేది మీరు గుర్తించొద్దా? దాన్ని ఆపటానికి ఏమి చర్యలు తీసుకోవాలి? G7 దేశాల సమావేశానికి వెళ్ళారు కదా, మరి అక్కడ ఈ యుద్ధం విషయంలో ఎందుకు చర్చ పెట్టలేదు? ఎంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి ఉండి G7 దేశాల్లో ఎందుకు చర్చ పెట్టలేదు? అది ఇంపార్టెంట్ అని అనిపించలేదా? ఇక్కడ యోగానే మొత్తం దేశమంతా కూడా, ప్రపంచం అంతా కూడా ప్రచారం చెయ్యాలి అనేదే మీ మనసులో ఉన్నదా? ఇలాంటి చౌకబారు ప్రచారాలన్నింటినీ కూడా కట్టిపెట్టి మొత్తం ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల మీద
ప్రధానమంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు కానీ దృష్టి పెట్టాలి అని మేము ఈ సందర్భంలో